హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు కదా. మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్ వీడియో అయితే తీసుకొచ్చారండి. దానిమ్మకాయలు లోడ్కి వెళ్ళేటప్పుడు దానిమ్మకాయలు ఎలా లోడ్ చేస్తారు, ఇంకా ఎలా గ్రేడింగ్ ఇదంతా తీసుకొచ్చారు. ఆ వీడియో చిన్న క్లిప్ అయితే ఈ వీడియో మధ్యలో చూపిస్తున్నాను. అదే మీకు ఏం వర్క్ చేస్తున్నారో క్లారిటీ వస్తుంది. ఇంకా చిన్న చిన్న క్లిప్లు అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు అడిగిన డౌట్ కూడా క్లారిటీ వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కరెక్ట్గా 5:30కి లేచి ముందైతే ఇంటి ముందు వాకిలి చిమ్మేస్తున్నానండి. ఆ పొద్దున్నే రొటీన్ మీ అందరికీ తెలిసిందే కదా. పొద్దున్నే లేగానే ముందైతే నా వాకిలి చిమ్మే పనే ఉంటుంది. దాని తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఈరోజు కూడా అంతేని లేగానే ముందైతే ఇంటి ముందు వాకిలి చిమ్మేస్తున్నాను. దాని తర్వాత వెళ్ళే దారిలో చిమ్ముతాను. దాని తర్వాత ఇంటి చుట్టూ కోళ్ళ దగ్గర సపారంలో మొత్తం కూడా చిమ్మేసి దాని తర్వాత కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటాను. నాకు ఈ వాకిలి చిమ్మేది చాలా పెద్ద పని అండి. దాని తర్వాత నుండి అన్నీ సులువుగానే ఉంటాయి. కానీ తెల్లవారులేసి వాకిలి చిమ్మేది కష్టమైన పని కాదు, కానీ ఎక్కువ టైం అయితే ఇక్కడే అయిపోతుంది. చాలా ఎక్కువ టైం అవుతుంది. గంటన్నర టైం అయితే నాకు ఇక్కడ అయిపోతుందండి. అంత స్థలం ఉంటుంది. ఇలా వాకిలి చిమ్మకపోయాను అనుకోండి, రోజు ఇంటి చుట్టూ చూడడానికి అంత బాగుండదు. ఎందుకంటే ఇంటి చుట్టూ చాలా ఎక్కువగా చెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆకు రాలుతూ ఉంటుంది. కొద్దిగా చెత్తగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల తెల్లవారు లేగానే ఖచ్చితంగా ఇంటి చుట్టూ కూడా వాకిలి చిమ్మేసుకోవాలి. దాని తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి. మిగతా పనులు చేసి ఈ పని అయితే చేయలేం కదా. ఫస్ట్ ఈ పనే చేసుకోవాలి. టైం ఎక్కువైనా సరే ఫస్ట్ అయితే లేగానే ఈ పనే చేస్తాను. దాని తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇంటి ముందు వాకిలి చిమ్మేసిన తర్వాత వెళ్ళే దారిలో చిమ్మేశాను. తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు నీరు అయితే జల్లేస్తున్నానండి. ఈ మధ్య ప్యాడ్ నీరుతో అయితే అసలు కల్లాపు జల్లటం లేదు. ప్యాడ్ దొరికినా సరే ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లటం లేదు. ఎందుకంటే రాత్రులు లైట్గా వర్షం పడుతుంది. ఇంకా ఆ వర్షానికి ప్యాడ్ నీరు జల్లాను అనుకోండి, కొద్దిగా బురదగా అనిపిస్తుంది. అందువల్ల ఇంకా ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లకుండా ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లుతున్నాను. అది కూడా వెళ్ళే దారిలో మాత్రమే జల్లుతున్నానండి. ఇంటి ముందు జల్లటం లేదు. ఎందుకంటే ఇంటి ముందు ఎప్పుడూ నిమ్మగా ఉంటుంది. ఇంకా నీరు జల్లాను అనుకోండి, కొద్దిగా బురదగా అనిపిస్తుందని ఇంకా ప్యాడ్ నీరు కానీ మామూలు నీరు కానీ ఏమీ జల్లటం లేదు. వెళ్ళే దారిలో మాత్రం కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ముగ్గు పిండి అయిపోయింది. బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను. అందుకని ముగ్గు సరిగ్గా రావటం లేదు. ముగ్గు పిండి వదలడానికి అంత బాగాలేదు. లైట్గా ఈ బియ్యం పిండిలో ముగ్గు పిండి కలిపాను అనుకోండి, ముగ్గు వేసుకోవడానికి బాగుంటుంది. అదే ఒట్టి బియ్యం పిండి ముగ్గు వేసామనుకోండి, అసలు వదలడానికి ముగ్గు వేయడానికి అసలు సరిగ్గా రాదు. ముగ్గు పిండి వదిలేటప్పుడు సరిగ్గా పడదనమాట. అందువల్ల సరిగ్గా రాలేదు. అయినా సరే ఇంకా ముగ్గు పిండి లేదు కాబట్టి ముగ్గు అయితే ఖచ్చితంగా వేయాలి కాబట్టి బియ్యం పిండితోనే మామూలు చిన్న ముగ్గు అయితే వేసేసాను. చూడండి ముగ్గు అయితే ఇలా వచ్చింది. కామెంట్లో కొంతమంది అక్క మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారో అని అడిగారు కదా. నేనైతే వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తున్నానండి. మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చిన వీడియో ఇది. చిన్న క్లిప్పే తీసుకొచ్చారు. ఒక 2 నిమిషాల వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ 2 నిమిషాల్లో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మధ్యలో అయితే యాడ్ చేసేసాను. చాలా రోజుల నుండి ఈ వీడియో యాడ్ చేయాలి అనుకుంటున్నాను కానీ వీలు కాలేదు. ఈ వీడియోలో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంక ఈ వీడియోలోనే మీకు క్లారిటీ ఇస్తున్నాను. మా వారు ఎక్కువగా ట్రాన్స్పోర్టింగ్ అయితే చేస్తుంటారండి. ఫ్రూట్స్ ట్రాన్స్పోర్ట్ అంటే బండి తీసుకొని వెళ్ళి తోటలో ఫ్రూట్స్ని లోడ్ చేయించుకొని వచ్చి నెల్లూరులో అయితే అన్లోడ్ చేస్తుంటారు. ఎక్కువగా కర్ణాటక ఇలా దూరం అయితే వెళ్తూ ఉంటారు. ఫ్రూట్స్ కోసం ఎక్కువగా వెళ్తారు. అలానే ఫ్రూట్స్ మాత్రమే చేస్తారని చెప్పరండి. కాకపోతే ఎక్కువగా ఫ్రూట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మామూలు బండి ఖాళీగా ఉండేటప్పుడు వేరేవేవైనా అంటే వరకోత మిషన్లు, రొయ్యల మేతలు ఇలా చిన్న బాడుగులు కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ వర్క్ అయితే చేస్తుంటారండి. చాలామంది కామెంట్లో అడిగారు కాబట్టి క్లారిటీ కోసం అయితే ఈ క్లిప్ ఇందులో యాడ్ చేసేసి మీకు చెప్తున్నాను. ఈరోజు అయితే దానిమ్మ పళ్ళు లోడుకి అయితే వచ్చారు. పళ్ళు అయితే చూసారా ఎలా ఉన్నాయో. కాయలు సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి కానీ కాయలు మాత్రం విపరీతంగా కాస్తున్నాయండి. చూడండి ఎలా గుట్టలు వేసుకొని అయితే గ్రేడింగ్ చేస్తున్నారు. గ్రేడింగ్ చేసిన తర్వాతే బండికి అయితే లోడ్ చేస్తారు. కాటా వేసిన తర్వాత బండికి లోడ్ చేస్తారులేండి. గ్రేడింగ్ చేసి కాటా వేసి దాని తర్వాత బండికి అయితే లోడ్ చేస్తారు. ఈ పళ్ళన్నీ గ్రేడింగ్ చేసి లోడ్ చేసేటప్పటికి ఎలగలేదన్నా సరే 4:30 ఇలా ఈ టైం అయితే అయిపోతుంది. దానిమ్మ పళ్ళుకి వెళ్తే తొందరగానే లోడ్ చేసి వదిలేస్తారు. కానీ కమల పళ్ళు ఉంటాయి కదా, అవి లోడ్కి వెళ్ళేటప్పుడు రాత్రి 10, 11, 12కి కూడా లోడ్ చేసి పంపుతారండి. అంటే ఆ టైంలో కూడా వాళ్ళు లైట్లు వేసుకొని మరీ గ్రేడింగ్ చేస్తారు. ఆ కమలకాయలకి అయితే వెళ్ళేటప్పుడు కొద్దిగా లేట్ అవుద్ది. కానీ దానిమ్మకాయలకు మాత్రం తొందరగా పంపించేస్తారు. 4, 5 లోపే లోడ్ చేసేసి మ్యాక్సిమం అయితే పంపించేస్తారు. కొన్నిసార్లు అయితే లేట్ అవుద్ది.
వాళ్ళు ఏ టయానికి బండి లోడ్ చేసి పంపించినా సరే పక్క రోజు 4:30, 3:30 ఈ టయానికి అయితే మార్కెట్లో బండి ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే ఈ పళ్ళు సేల్స్ అవ్వవు అనమాట. అంటే కరెక్ట్ టయానికి మార్కెటింగ్కి అయితే బండి వచ్చేయాలి. ఇద్దరు డ్రైవర్లు వెళ్ళారనుకోండి, ఒకరు నిద్రపోతా ఒకరు డ్రైవ్ చేస్తా ఇలా అయితే వస్తారు. అదే ఒక్కరు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా రాత్రి అంతా నిద్ర లేకుండా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. కొద్ది కష్టం అనిపిస్తుంది. అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఒక్కరు కూడా వెళ్ళి వస్తూ ఉంటారండి. ఒక్కసారి అయితే వెళ్ళి రాగలరు. ఒక్కరేనే రాత్రంతా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసుకొని అయితే తీసుకొస్తారు. ఇద్దరు వెళ్తే మాత్రం ఒకరు నిద్రపోతా ఒకరు డ్రైవ్ చేస్తూ ఇలా వస్తారనమాట. ఇద్దరు వెళ్తేనే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా వారు అయితే చూడండి తిన్న తర్వాత ఇద్దరు డ్రైవర్లు వెళ్ళున్నారు. ఇది ఇంకో డ్రైవర్ అన్నని వీడియో తీస్తున్నారు. మా ఆయన అయితే నిద్రపోతున్నాడు. బాగుంటుంది బండిలో పడుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే నిద్ర ఒక్కటే ఉండదు, మిగతావన్నీ బాగానే ఉంటాయి. చూసారు కదా మా వారు ఏ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఈ ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఎక్కువగా ఫ్రూట్స్ చేస్తూ ఉంటారు. అలానే ఎప్పుడైనా ఫ్రూట్స్ లోడ్ లేకపోయినప్పుడు మామూలు లోడ్లు కూడా వెళ్తూ ఉంటారు. చెప్పాను కదా మీకు ముందేని, ఏవైనా సరే కందిపప్పు లోడ్ కానీ మినపప్పు అంటే కంపెనీల నుండి వేరే కంపెనీకి తీసుకువెళ్ళే లోడ్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కువగా ఫ్రూట్స్ లోడ్కి అయితే వెళ్తూ ఉంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది కామెంట్లో అడిగారనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకురమ్మన్నాను మీకు క్లారిటీగా చూపించడానికి. నేను ఇంతకుముందు ఎక్కువగా నా వీడియోస్ ట్రాన్స్పోర్టింగ్ వీడియోసే ఉన్నాయండి. ఇంతకుముందు నాకు ఏ వీడియోస్ పెట్టాలో తెలియక మా వారు బయటికి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఎక్కువగా వీడియోస్ వస్తాయని ట్రాన్స్పోర్టింగ్ వీడియోసే తీసుకురమ్మనేదాన్ని. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేదాన్ని. నా పాత వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా అవే ఉంటాయి. ఇప్పుడైతే అవి లేవులేండి. ఇంకా నా డైలీ రొటీన్లోకి వచ్చేద్దాం రండి. ఇంకా వాకిలి చిమ్మడము ముగ్గేయడం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా కసువంతా తోసేసిన తర్వాత టిఫిన్ అయితే చేశాను. దోశ చేశాను, వీడియోలో చూశారు కదా. దోశ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడి కోసం అయితే పచ్చిమిరపకాయలు ఉండి టమాటాలు అయితే ఉడకేసుకుంటున్నానండి. ఈరోజు కూర క్యారెట్ తాలింపు అయితే చేస్తున్నాను. పచ్చడి ఖచ్చితంగా ఉండాలి. నేను 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పచ్చడి అయితే దంచుతాను. అంటే ఈరోజు పచ్చడి దంచాను కదా, రేపుడికి ఈరోజు దంచిన పచ్చడే ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి అయితే ఖచ్చితంగా పచ్చడి దంచుతాను. రోజు మార్చి రోజు ఏదో ఒక పచ్చడి ఖచ్చితంగా దంచుతానండి. మా ఇంట్లో ఏ కూర ఉన్నా లేకపోయినా సరే పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువగా పచ్చడి తింటారు. పచ్చడి లేకపోతే అస్సలు అంటే అస్సలు తినలేరండి. బాగా అలవాటు పచ్చడితో తినడము. అది ఏ కూర అయినా సరే, చికెను చేపలు ఇలా ఏవైనా నాన్ వెజ్ అయితే తప్ప మిగతా ఏ కూరలు అయినా సరే ఉన్నా సరే ఖచ్చితంగా పచ్చడి అయితే దంచాలి. అందుకే మీకు ఎక్కువగా నేను పచ్చడి దంచేదే చూపిస్తూ ఉంటాను. అది కూడా రోజుకి పచ్చడేనండి. మిక్సీలో వేస్తే అస్సలు అంటే అస్సలు ఇష్టపడరు తినడానికి. ఈ పచ్చిమిరపకాయలు టమాటా పొయ్యి మీద పెట్టేసి నేను పొయ్యి దగ్గర కూర్చొని క్యారెట్ అయితే కట్ చేసేసాను కూర కోసము. ఈ కూర కట్ చేసేలోపు ఈ పచ్చిమిరపకాయలు టమాటా నీట్గా అయితే ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత దించేసాను. ఇంక ఈ క్యారెట్ ఫ్రై అయితే పొయ్యి మీద కాకుండా గ్యాస్ పొయ్యి మీద అయితే చేసేస్తున్నానండి. ఫ్రై కూర కదా, కట్టెల పొయ్యి మీద చేయలేను, అంటే మాడిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా గ్యాస్ మీదే చేసేస్తాను. ఫ్రై కూర ఏ కూర అయినా సరే గ్యాస్ మీద చేస్తాను. ఏవైనా పులుసు కూరలు ఇలాంటివి మాత్రమే కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఈ ఫ్రై కూరలు అయితే అసలు చేయలేనండి కట్టెల పొయ్యి మీద, అందుకని చేయను. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత మంచినీరు వచ్చాయి. ఇంకా మంచినీరు అయితే పట్టేసుకుంటున్నాను. 2 బిందెలకు కూడా పట్టేసుకున్నానండి. మంచినీరు పట్టేసుకున్న తర్వాత మిగతా బకెట్లు అన్నిటికి కూడా పట్టేసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను. ఈ మధ్య మోటార్ చెడిపోయింది కాబట్టి ఎక్కువగా బోర్లో నీరు కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకనేసి కొట్టుకో పని లేకుండా ముందే బకెట్లు అన్నిటికి కూడా నీరు పట్టేసుకొని అయితే పక్కన పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడైతే పచ్చడి దంచుతున్నానండి. పచ్చడి ఆల్రెడీ నేను టమాటా పచ్చిమిరపకాయలు ఉడకేసాను కదా, అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చడి అయితే దంచుతున్నాను. ముందైతే రోల్ కడిగేసుకుంటున్నాను. మా రోల్ బయటే ఉంటుంది కాబట్టి ఎక్కువగా దుమ్ము ధూళి అయితే రోల్లో పడి ఉంటుంది. నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత పచ్చడి దంచాలి. కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు రోలు, కాకపోతే మా ఇంట్లో ఈ రోలు పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకని బయటే పెట్టుకుంటాను. ఇంకా పచ్చడి దంచేటప్పుడు నీట్గా కడుక్కొని అయితే పచ్చడి దంచుతాను. ఇంకా రోలు కడిగడం అయిపోయిన తర్వాత ముందైతే పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే దంచుకుంటున్నానండి. టమోటా పచ్చిమిరపకాయలు 2 కలిపి అయితే వేసుకొని దంచుకోకూడదు, అంటే పచ్చిమిరపకాయలు సరిగ్గా నలగవు అనేసి ముందైతే పచ్చిమిరపకాయలు వేసేసుకొని దంచేసుకుంటాను. దాని తర్వాత టమోటా వేసి దంచుకుంటాను. దాని తర్వాత మిగతావన్నీ చింతపండు కానీ ఎర్రగడ్డ కానీ ఉప్పు మిగతావన్నీ ఇలా ఒక్కొక్కటిగా దంచి అన్నీ కూడా నీట్గా మెదిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు టమాటా బాగా దంచినప్పుడు మెదికిన తర్వాత
చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ పచ్చడికి. అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడిలోనే కొంతమంది అయితే బెండకాయ వేసుకొని ఉడకేసుకొని అయితే దంచుకుంటారు. అది కొద్దిగా పచ్చడి అయితే జోమ్గా ఉంటుంది. దాన్ని జోమ్ పచ్చడి అంటారు. అది కూడా బాగుంటుంది జోమ్ పచ్చడి కూడా. అది కూడా నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే ఇంట్లో బెండకాయలు లేవు, అందుకని బెండకాయ వేయలేదు. బెండకాయ ఒక్కటేస్తే జోమ్ పచ్చడి అయిపోయిండు. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అని అంటారు. ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. నేను ఏ పచ్చడి అయినా సరే లాస్ట్లో అయితే ఖచ్చితంగా ఎర్రగడ్డ వేసుకుంటాను. ఈ ఎర్రగడ్డ వేసుకోవడం వల్ల పచ్చడి అయితే ఇంకా రుచిగా అనిపిస్తుంది. ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ అండి. చాలామందికి మా భాష అర్థం కావటం లేదు, అంటే కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటున్నాయి, యాస కొద్దిగా మారుతుంది. నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఈ యాస కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది, కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. అంటే ఒక్కొక్క పదము కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి. మేమైతే ఎక్కువగా ఉల్లిపాయ అని అనేవాళ్ళమండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఎర్రగడ్డలు అంటారు. ఎర్రగడ్డలు అంటే నాకు అప్పుడు అసలు అర్థమయ్యేదే కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఎర్రగడ్డలనే నాకు అలవాటు అయిపోయింది. పెళ్ళి అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా, ఉల్లిపాయ అనేసి రావటం లేదు నోటి నుండి, ఎక్కువగా ఎర్రగడ్డనే వస్తుంది. ఇంక ఈరోజు మధ్యాహ్నం మెనూ అయితే మీకు ఇందాకే చూపించాను కదా, క్యారెట్ ఫ్రై చేశాను. ఈ క్యారెట్ ఫ్రైలో కొద్దిగా ఉల్లగడ్డ కూడా వేసుకున్నానండి. అది ఆలుగడ్డ కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇంకా వేడి అన్నము, ఇంకా మీకు చూపించాను కదా పచ్చడి దంచేది. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా తెల్లవారి టిఫిన్లోకి అయితే చట్నీ, ఇంకా 4 దోశలు అయితే తెల్లవారు చేసినవి ఉన్నాయి. ఇంక ఈరోజు మెనూ అయితే ఇంతేనండి. ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. ఇంకా అన్నం అయితే తినలేదండి, నేనే కాదు మా అత్తమ్మ మామయ్య కూడా తినలేదు. గిన్నెలు దోమి బట్టలు ఉతికిన తర్వాత మా అత్తమ్మ మామయ్యలకు పెట్టేసి దాని తర్వాత నేను తింటాను. ఇప్పుడైతే గిన్నెలు దోముతున్నాను. ఈ గిన్నెలు దోమేటప్పటికి కరెక్ట్గా టైము 12 అయితే అయ్యిందండి. బాగానే టైం అయ్యింది. ఎండ అయితే చాలా ఎక్కువగా కాస్తుంది. అప్పుడప్పుడు వర్షం బాగా విపరీతంగా పడుతుంది. ఎండ కాసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఎండ కాస్తుంది. అంటే ఎండాకాలంలో ఎలా ఎండ కాస్తుందో అంత ఎక్కువగా ఎండ కాస్తుంది. ఎండ అయితే ఎదిరిపోతుంది. ఈరోజు గిన్నెలు అయితే ఎక్కువేమీ లేవు. తెల్లవారు టిఫిన్ చేసినవి, మధ్యాహ్నం వంట చేసిన వరకే గిన్నెలు ఉన్నాయి. అవే కాబట్టి తొందరగానే గిన్నెలు తోమేసి దాని తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. ఈరోజు బట్టలు ఎవరు వాళ్ళు సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను. నావి మా అత్తవి ఒక బకెట్లో, మా బుడ్డోడు ఉన్ని వాళ్ళ తాతవి అయితే ఒక బకెట్లో నానబెట్టాను. బట్టలు గంట సేపు నానబెట్టాను. నానిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.